సన్నిధిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఆత్మీయంగా ఎదిగినా ఎదగపోయినా, ఆత్మీయంగా దేవునికి ఇష్టకరమైన రీతిలో సాగినా సాగపోయినా, ఆత్మీయంగా దేవుడి యొక్క సన్నిధిలో ఆయన సంతోషపెట్టకపోయినా, ఆత్మీయంగా ఆయన కృపలో చక్కగా వడ్డీలకపోయినా, దేవుడి బిడ్డలు అందరూ కోరుకునేది ఏమిటంటే నేను ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలి అని ఖచ్చితంగా అందరూ కోరుకుంటారు. కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి అమ్మా? ఉండదు కదా. అవును. అలాగే నిజంగా ఆ మహిమల సంఘంలో ఉండాలి అంటే నేను ఈరోజు మరొక చిన్న పాయింట్ మాత్రమే చెప్తున్నా. శరీరము ఆత్మ రెండు నీ జీవితంలో నల్లగొట్టబడాలి. దేవుని స్తోత్రం. గట్టిగా గట్టిగా గట్టిగా. శరీర ఆత్మ రెండు కూడా దేవుని కొరకు నువ్వు నల్లగొట్టుకోవాలి. అంతే. ఎలాగది? ఏ విధంగా? శరీరము దౌర్భాగ్యకరమైన శరీరం. ఒక మాట చెప్పాలంటే ఉప్పు కారాలతో పొగరెక్కిన శరీరం, బలిసిన శరీరం. అసలు చెప్తున్నా, ఈ శరీరము వంగదు, లోబడలేదు. ఈ పొగలు, ఈ బలిసిన స్థితి ఈ జీవితంలో, నా జీవితంలో తగ్గిపోవాలి. ఓడిపోవాలని, ఊడిపోవాలి, అలా రాలిపోవాలి. బాగా పరిపక్వమైనటువంటి పండు చెట్టున ఉన్నప్పుడు బాగా పండిపోయిన తర్వాత తొడిమితో సహా ఏమవుతుంది? అది రాలిపోతున్నది. అది దానికోసం చెప్పాను. అలాగే జీవితంలో ఇవి ఉన్నాయే, ఇవి రాలిపోవాలి. ఎప్పుడైతే రాలిపోతావో, ఇలాంటి గుణ లక్షణములు ఏదైతే నీ జీవితంలో ఈ శరీర సంబంధంగా ఉండవో, ఇవి రాకపోతే నువ్వు దేవుని రాజ్యములో ఉండవు. అప్పుడే ఈ శరీరము మహిమగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. గట్టిగా. అది మరి చేయలేదా? ఇట్లక్కలేవా? అందరూ చేతులు చక్కగా ఎత్తి మీరు చెప్పాలి హల్లెలూయా. కనుక ఎప్పుడు అది నల్లగొట్టబడాలి. ఏ విధంగా నల్లగొట్టబడాలి? అసలు దేవుని వాక్యాన్ని ఒకసారి చూసి నేను ముందుకు వస్తాను. ఒకసారి చిన్న పాయింట్ నా అనుభవం కూడా ఉంది, దీనిలో యాడ్ చేస్తాను. నిశ్చయంగా 53వ అధ్యాయము చదవాలి. మాట్లాడవద్దు ఎవరు కూడా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నల్లగొట్టుటకు చాలు ఒక మాటే. అతడు నల్లగొట్టుటకు తండ్రికి అనగా యెహోవాకు ఇష్టమైంది. ఇక్కడ ఈ సందర్భము ప్రభు యేసుక్రీస్తు వారి కుమారుడు యెహోవా తండ్రి. వినాలి, ఇక్కడ కూర్చోబెట్టబడిన దేవుని బిడ్డలారా, కుమారుడు నల్లగొట్టబడటం తండ్రికి ఇష్టమైందంట. బైబిల్ కూడా ఉంటున్నట్టున్నారు. వినాలి, కుమారుడు నల్లగొట్టబడటం అనేది తండ్రికి ఇష్టమైంది. ఏ విధంగా నల్లగొట్టబడ్డాడు? రాత్రి నేను తీక్షణంగా ఒక గంట సేపు సిలువలోకి వెళ్ళిపోయాను. ఒక 1 అవర్, అట్లీస్ట్ 1 అవర్ నేను దేవుడి యొక్క సిలువ కేంద్రీకృతం అయిపోయాను. ఎగిరిపోయాను. ఆ సిలువను చూస్తున్నట్టుగా నా జీవితం అంతా కూడా ఆయన దగ్గర పంచుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవాది దేవుడు చెబుతున్నాడంటే వాక్యం ఇది.
అతడు లేదా అతనిని అంటే తన కుమారుడు ఆయన యేసు ప్రభువు. యెహోవా గాడ్ తండ్రి దేవుడు కుమారుని ఎవరైనా సరే హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా విల్లింగ్ అసలు అలా కోరుకుంటారా? చెప్పాలి. అందులో పిల్లవాడు మాట వినకపోతే పుట్టి బాధపడి ఏడ్చేవాళ్ళు లేకపోలేదు. పేరెంట్స్ వాళ్ళ పనులకు వెళ్ళినా బాధపడతారు. ఈరోజు ఎందుకునండి మా వాడిని పుట్టాను, మా వాడిని ఎందుకు పుట్టానండి అని కొద్ది బాధపడుతున్నా అనేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. వినండి, అవునండి పైవారు, అవును. ఎందుకు కొంటారో కారణం ఆ తల్లి తండ్రులకు తెలుసు. మాట వెళ్ళలేదని, వాడు విధేయత చూపట్లేదని, వాడు చదివిగా చదవడం లేదని, డబ్బులు ఖర్చు పెట్టి స్కూళ్లకు కాలేజీలకు పంపిస్తుంటే చదవడం లేదని ఏదో ఒక కారణం చేత పుట్టి బాధపడే తండ్రులు అన్నారు. ఏమండి, ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా చెప్పిన విషయం ఏమిటంటే కుమారుడు ఇప్పుడు నల్లగొట్టబడాలి తండ్రికి ఇష్టమైనది. ఇది ఒక ఇంటిలో ఒక తండ్రి ఒక కుమారుడు కొట్టిన విషయం. ఇక్కడ బాగా వినాలి నేను చెప్పే విషయం. ఇక్కడ ఒక కుటుంబంలో ఒక కొడుకుని ఒక తండ్రి కొడుకు మాత్రమే కొట్టాడు. 100 మంది కోసం కొట్టలేదు. ఏమండి, 100 మంది కోసం కొట్టబడలేదు. కానీ కుమారుడిని యావత్ ప్రపంచం కోట్లాది మంది ప్రజల కోసం తండ్రి ఒక కుమారుడు నల్లగొట్టడానికి ఇష్టపడ్డాడు. రేపు స్తోత్రం గట్టిగా చూసారండి. నల్లగొట్టబడ్డాడు. ఏ విధంగా? ఒకసారి మీరు సిలువలోకి రావాలి. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు ఆడవకండి, రోజు ఆడవండి. కానీ సిలువలో ఆ రోజు వేషాలు లేకండి. నాకు ఇష్టం ఉంటుంది అట్లా తలుసుకొని పోటీలు పడి ఏడ్చే ఏడుపులు నేను ఇష్టపడను. సంవత్సరం మొత్తం మీద గుడ్ ఫ్రైడే రోజున నీకు ఏడుపు వచ్చేది. పైవారు వినండి, ఇంకో రోజు లేపు రాదా, కన్నీరు ప్రార్థన రాదా, రోధించలేవా, ప్రలాపించలేవా, కన్నీరు రాదా అంటే నీకు గుడ్డే మామూలు గుండి కాదన్నమాట. కనుక ఆలోచించండి. కుమారుడు ఎంతగా నల్లగొట్టబడ్డాడంటే యావత్ ప్రపంచంలో కోట్లాది మంది యొక్క పాపములు దోషములు, వారి యొక్క తిరుగుబాటు అవిధేయతను బలముగా తండ్రి మీద పడినాయి. క్షమించండి, కుమారుడు మీద పడ్డాయి. నేను రాత్రి పట్టుకుని ఒకసారి ఆలోచన చేశాను, ధ్యానం చేస్తూ శిలువ ధ్యానం. గొల్గొతాకు ఒక్కసారి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణమో తలపోసుకున్నాను. గెచ్చమైన నుండి గురువారం రాత్రికి గెచ్చమల్లో అరెస్ట్ చేసి అక్కడి నుండి అన్నయ్య కైఫా దగ్గర తీసుకెళ్ళారు. నెంబర్ 1. అక్కడి నుండి కుమారుణ్ణి పిలాతు దగ్గర తీసుకుని వచ్చారు. 2, పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గర పంపించారు. 3, హేరోదు కూడా విమర్శించి అక్కడ నుండి తిరిగి ఎక్కడ పంపించాడు చెప్పండి? ఎవరి దగ్గర పంపించాడు చెప్పాలి? పిలాతు దగ్గర పంపించాడు. ఎన్నోసారి? 2వ సారి, సెకండ్ టైం. 2వ సారి పిలాతు దగ్గర పంపించాడు. అక్కడ కూడా మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏమీ తెలియని వాడిలాగా, అంటే తన మీద ఏ దోషారోపణ లేనట్టు, నేను చక్కని న్యాయము తీస్తున్నాను అన్నట్టు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏమండి, తనకు తానే తృప్తి చెప్తున్నాడు, తను తానే ఇది నేను చేస్తే కరెక్ట్ అనుకుంటున్నాడు అంతే. చాలా మంది ఇలాంటి వారు ఉంటారు. ఏమండి, చాలా మంది ఉంటారు ఇలాగా. కనుక దేవుని బిడ్డలారా ఇలాగా అనుకుని ఏం చేశాడు, తన మీద పెట్టుకోకుండా ఉండాలని ప్రజలను అడిగాడు, ఈ యేసును ఏం చేయమంటారు అని. సర్వాధికారం ఎవరి చేతిలో ఉన్నాయి? ఉన్నాయా లేదా? ఉన్నాయి. నీవు ఒక మాట చెప్తే ఇంకొక వ్యక్తి మాట్లాడే అధికారం ఉందా? అలాంటప్పుడు ప్రజలను అడగాల్సినంత అవసరం లేదు కదా. ఏమండి, కనుక ప్రజలను అడిగాడు. ప్రజలు మామూలు వాడు కాదు కదా. కనుక పొరపాటు విడుదల చేయమన్నారు. యేసు ప్రభువును విలిపి సిలువకు అప్పగించారు. అక్కడి నుండి యేసు ప్రభువుని పిలాతు ఆ మాట అడిగిన తర్వాత పొడాదప్పులకు అప్పగించేశారు. ఏకంగా అందరూ కూడా కేకలు పెట్టారు, స్లివ్ వేయమో మాకు ఆ బర్పాన్ని విడుదల చేయమని. అలాగా అక్కడి నుండి యేసు ప్రభు అన్ని దేవుని బిడ్డలారా కొర్రాలతో కుట్టుతూ యెరూషలేము వీధులు తిప్పారు. ఎంత భయంకరమో మీరు ఆలోచించండి. నల్లగా వర్తం అనేది మామూలు విషయంతో వీటంతా దున్నబడింది. నాగదు చాలవలే. నీ జీవితంలో కూడా నల్లగా కొట్టబడాలి. యేసు ప్రభులాగా నలగలేవు. అలాంటి స్థితికి నువ్వు అప్పగించబడలేవు. కానీ అయితే కొంత శ్రమ, శోధన, కష్టము, నష్టము, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో చేదని అనిపిస్తున్నప్పుడు శరీర సంబంధముగా నలగటానికి నువ్వు ఇష్టపడవు. శరీర సంబంధంగా నలగటానికి ఇష్టపడిన వారికి నేను వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఒంటిలో ఉన్న పొగరు, ఆ ఉన్నట్టు కొవ్వు, ఆ ఉన్నటువంటి బలుపు సన్నము, ఇవన్నీ ఉంటాయే, ఇవన్నీ అంతే పోతాయి. దేవుని బిడ్డలారా అవిధేయత, తిరుగుబాటు ఇవన్నీ పోతాయి. రెండవగా ఆత్మ నలుగుతుంది. ఆత్మ లోపల మైనం వల్లే కలుగుతుంది. యేసు ప్రభువానికి ఆ విధముగా నల్ల కొట్టబడ్డాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అందుకని పాత పోతుంది. సిలువలో సాగింది యాత్ర. పాడండి, దయగల పాత్ర పాడండి. చిల్లుమని కొట్టింది ఒకడు, కనుక ఆలోచించండి. ఒక్కొక్క కూడా దెబ్బ బిడ్డారా, అది గాలములాగా 40 కొక్కులతో
లక్షణంగా ఉంటుంది. ఒక్కొక్క గుత్తి 40గా అమర్చుకుంటే ఎంతండి గుత్తులుగా. అలాంటి కడా దెబ్బలు ఒక దెబ్బ కుట్టేస్తే ఇప్పుడు ఆ కండలతో సహా మొత్తం బయటకు వచ్చేసి ఆ రక్తము వరదలాగా ప్రవేశిస్తుంది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఏ పాపము లేని దేవుడు, ఏ దోషము లేని దేవుడు. మన అతిక్రమములన్నీ కూడా ఆయన మీద పడినాయి. కనుక తండ్రి ఇష్టపడ్డాడు కోట్ల మంది ప్రజలు యావత ప్రపంచం కొరకు నలగటానికి, తునాతులకు అవ్వటానికి కుమారుని, తన ఏకైక కుమారుని, తన అద్వితీయ కుమారుని ఇవ్వటానికి వెనకంజ వేయలేదు. పిల్లారా, ఇంతమంది ప్రజల కోసం, నీ కోసం, నా కోసమే ఆయన నలిగిపోతే దేవుని కోసం కొంచెం నలగవా? నలగలేవా? ఒక శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఒక సోదరం వచ్చినా తిరిగి పట్టావే? ఇది నాకేనా? నేనే దొరికేనా? ఎందుకు ఇట్లా? వాళ్ళకొద్దే బాగుండు. ఎందుకండి ఇవన్నీ మాటలు? ఎందుకో తెలుసా? ఈ నలిగిపోవటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. పరిపూర్ణంగా ఈ శరీరంలోకి వ్యాధులు, బాధలు కలపానికి కూడా దేవుడు అనుమతిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి శరీరంలో ఒక ముళ్ళు పెడితే, ఏదో బలహీనత పెడితే నువ్వు మారు ప్రార్థన చేసేదమ్మా, ప్రభా ఇది తీసి అని ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలు అన్నాడంట. దేవుని బిడ్డలారా, ఆయన కృప నీ పట్ల ఉంది. నువ్వు నలగటం ఆయన కావాలి. నలుగు శరీరం నలగొట్టుకో. పూర్వకాలంలో, ఇంతకుముందు కాలంలో హిందూ ఋషులు, సన్యాసులు ఒక చెక్క మంచం ఏర్పాటు చేసుకుని, దేవుని బిడ్డలారా, ఆ మంచం నిండా ఎంతంత మేకులు కొట్టి ఆ మేకుల మీద పట్టుకుని వారి దేహమును గాయపరుచుకునేవాళ్ళంట. దేవుడితో గాయపరుచుకునే వాళ్ళని వేషధారులు అన్నాడు. ఇది దేవుడు ఇష్టపడలేదు. ఇది ఒక శోధ ద్వారా నలగటం, ఒక వేదన, ఒక నీకొచ్చే కష్టము, ఇబ్బంది ద్వారా శరీరం నలగటం అమ్మా దేవుడు కోరుకుంటున్నాడు. నలగొట్టబడాలి. అంతేగాని అలాంటి వెతి పనులు, చిక్కల పనులు చేయవద్దు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నలిగిన శరీరం, నలగొట్టబడిన శరీరము, విరిగిన శరీరము రేపు ఆశ్చర్యకరంగా, అద్భుతంగా దేవుని బిడ్డలారా కడబుడ శబ్దం విన్నప్పుడు ఆ యొక్క మట్టిలో నుండి, ఆ సమాధిలో నుండి మా ఇంటికి మార్చబడుతుంది. లేకపోతే దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఇష్టపడతావా? అందుకు ఇష్టపడతావా? ఇష్టపడితే ఇలాగా ఉంటుంది ఆ మహిమగా రాజ్యంలో వంట. సందేహమే లేదు. అంతే. ఆత్మ నలుగుతుంది. యేసు ప్రభు వారి ఆత్మ నలిగినది. ఎలాగో నీరు కాలిపోయింది. ఒక బట్ట ఉతికి జాడించి పిండినప్పుడు ఎలా ఉంటుందో ఆత్మ పిండబడింది. ఎక్కడి నుండి పిండబడింది? గెచ్చమెనలోనే పిండబడింది. గెచ్చమెనలోనే పిండబడింది. ఆత్మ నలిగిపోయింది. ఆత్మ పిండబడినది. ఒక గింజ గానుగులో పడి మెత్తగైతేనే ఆయిల్ ఎట్లా బయటకు వస్తుందో ఆ విధముగా యేసు ప్రభు యొక్క ఆత్మ నలిగింది శరీరము వాళ్ళ నుండి. అనగా అమ్మ ఆ రక్తం, ఆ చెమట కాదు కానీ రక్త బిందువులు ఎండబడి భూమి మీద పడినాయి. ఆత్మగా ఇలాగ చూశాడంట. దేవుడి కొరకు ఆత్మ నలిగితానికి ఇష్టపడవా? ఇష్టపడవా? ఇష్టపడితే ఖచ్చితంగా ఆ మహిళల రాజ్యంలో ఉంటాం. నలగొట్టడానికి ఇష్టపడ. ఒకరోజు నేను వేస్తే ఉపవాసం ప్రార్థనలో ఉన్నాను. మనురత్నం చేస్తూ ఉన్నాను. బాగా ప్రార్థనలో సాగుతూ ఉన్నాను. నాకు స్వరం వినిపించింది. కుమార్
కుమారుడు నలగొట్టడం తండ్రికి ఇష్టమాయను అని ఒక పెద్ద బుక్ మీద కూడా నువ్వు లెటర్స్ రాసి కనిపించినాయి. వామ్మో ఇదేమిటి ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. తెలుగు బిడ్డారా, శరీరం నలగకపోతే మైండ్ మార్చబడదు. మైండ్ మార్చబడదు. ఈ శరీరం అందంగా చూసుకుంటున్నాను, నలుపుంటే ఎక్కువగా తెచ్చుకోవాలి, ఏమేమో ఉపయోగించాలి, ఏమేమో చేయాలి, ఏమండి ఎన్నెన్నో రుద్దాలి, ఏమేమో చేయాలి, ఏమేమో కాస్మెటిక్స్ ఉపయోగించాలి. ఉపయోగించాలా లేదా? ఏమండి కొంచెం చూడండి, నలుపు వాళ్ళు ఎరుపు రావడానికి ఎంత పడతారో, ఈ ఎరుపు ఉండాలి వాళ్ళు ఎరుపుతో చుట్టుపడడం, ఇంకా మిస్టిండియాలు కావాలనుకుంటారు. వీళ్ళేమనుకుంటారు? మిస్టిండియాలు కావాలనుకుంటారు. నువ్వు మిస్టిండియా కానే కావు. ఆలోచించండి ప్రియులారా. ఆత్మ యేసు ప్రభువుకి ఆ యొక్క గెచ్చమనే నలిగింది. అక్కడి నుండి ఆయన శరీరము ఆత్మ రెండు నలకు పట్టబడుతున్నాయి. చివరికి సిలువ వేయబడ్డాయి. గొలగత్త, దేవుని బిడ్డలారా, గొలగత్త తీసుకుని వచ్చాను. గొలగత్త 3 భాషల్లో వ్రాయబడి ఉంది. గొలగత్త అంటే యోహాను సువార్త 19 స్వార్థ 19వ అధ్యాయము 19 చదవండి, 20 చదవండి. 19 యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. చదువు. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిన కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. చాలు. గొల్గొతా అనే మాట 3 భాషల్లో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డారా, గొల్గొతాకు ఎందుకు వేయాలి సిలువన? చాలా కొండలు ఉండే, పర్వతాలు ఉండే. వినండి అమ్మా, నన్ను చూడండి. ఎందుకు చూసుకుంటారు? నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు తప్పు చూసుకోండి. మిగతా నన్ను చూడటానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆత్మ కనిపిస్తుంది. అర్థమవుతుందా? కనుక దేవుడు వెళ్ళారా, ఒక చిన్న విషయం ఉంది అక్కడ. యేసు ప్రభు వారిని గొల్గొతా అనే దాని మీద, కొండ మీద లేదా పర్వతం మీద ఎందుకు వేయాలి? మొదటి ఆదాము ఎలాంటి వాడు చెప్పండి? భూ సంబంధి. మొదటి ఆదాము ఎలాంటి వాడు? భూ సంబంధి, జీవించు ప్రాణి. 11:15 రాయబడి ఉంది. తర్వాత చదువుకున్నాం. మొదటి ఆదాము భూ సంబంధి, జీవించు ప్రాణి. ఈయనను ఆ గొల్గొతా కింది భాగంలో సమాధి చేపట్టారు. మన దేవుడిని గొల్గొతా మీద, పర్వతం మీద సిలువ వేశారు. ఈయన అందరికంటే పైవాడు, ఆత్మస్తంభాన్ని. ఈయన కడపటి ఆదాము. చెప్పండి గట్టిగా, కడపటి ఆదాము, అందరికంటే పైన ఉన్నటువంటి దేవుడు. అందుకని ఈయన భూ సంబంధి కనుక ఆత్మ సంబంధి అమ్మ కనుక అందరికంటే పైవాడు కనుక వేయబడ్డాడు. దేవుడు బిడ్డారా, ఆలోచించండి. చివరినాలు దేవాది దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మ జీవితాల్లో దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. కనుక నలిగింది. సిలువ వేసిన తర్వాత దేవుని బిడ్డారా, మీ అందరూ బాగా తెలుసు, నలిగింది. ఆ శరీరం నలగడంతో పాటు, నలగొట్టబట్టడంతో పాటు ఆత్మ కూడా నలిగింది. కనుక బాగా నలిగినటువంటి ఆత్మతో ఆయన ఒక్కరిగా ఒక మాట అన్నాడు. 3వ మాట మీ అందరూ తెలుసు. 4వ మాట, అమ్మ ఏలి లామా సబక్తాని, నా దేవా అని బిగ్గరగా కనబెడితే కిందకున్న వాళ్ళు
భూ సంబంధంగా లోక సంబంధంగా ఆలోచన చేసి ఏలం చేసి వాడు ఏలే అని పిలుస్తున్నారు. అట్లా ఇలాగా అన్నాడు. కానీ దేవుడు అతను దూరం కాలేదు. దేవుడు కాలేదు, దూరం కాలేదు. కానీ దేవదూతను పంపించి అక్కడ ఆ శిలువలో దేవుని ఆత్మ దేవదూత ఆదరించింది. దేవుని బిడ్డలు నువ్వు నలుగురు కొలది, నలగొట్టబడిన కొలది, శరీరం కానీ ఆత్మగా నలిగి కొట్టబడిన కొలది దేవుని ఆత్మ నిన్ను ఆదరిస్తుంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. ప్రజలు ఏమైనా అనుకోనివ్వండి, ఎవరెవరు ఎన్నెన్నో అనుకోనివ్వండి, నీ యొక్క ఆత్మ జీవితము దేవునికి ఇష్టకరంగా మార్చబడటానికి దేవదూతను పంపిస్తారు. ఆదరణ కర్త అంటారు. అంతే కనుక దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో ప్రభు రాజ్యంలో ఆ మహిమల రాజ్యంలో ఉండటానికి ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా నలగొట్టబడేదానికి మేము ఇష్టపడి శరీరంతో పాటు ఆత్మ కూడా నలగాలి. అమ్మా దేవుని బిడ్డలు మూలుగా నలగొట్టబడిన ప్రతి వ్యక్తి కూడా వినండి, నన్ను చూడండి. కళ్ళు ముయ్యవద్దు, కింద చూడవద్దు. నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు మాత్రమే మీరు బైబిల్ చేయండి. శరీరము ఆత్మ నలగొట్టబడిన వ్యక్తులు, నలిగిన వ్యక్తులు నీకు తెలియదు, ఈ అనుభవం మీకు తెలియదు. నా జీవితంలో నేను పొందుకున్నాను కనుక నాకు తెలుసు. మీకు తెలియకుండానే ఆత్మ మూలుగుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిన ఆయన బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, నేను పేరు కూడా చెప్పండి. ఆయన ఒక మాట అన్నాడు. రాజు 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 కాదమ్మా, అది కూడా ఆ వాస్తవమే. ఆయన కూడా దావీదు అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. చెప్పగలిగితే అమ్మా లాగితని గుమ్మలే ఎవరో ఆ పరిస్థితి ఏంటో శరీరము ఆత్మ నలిగిన ఆయన ఏమండి కిచ్చలాడుతని గుమ్మలే ఆత్మ ఎంత నలిగిందో పిండబడినదో అక్కడ అర్థమవుతుంది. అలాగే దావీదు కూడాను ఇలాగన్నాడు, ప్రతి రాత్రి నేను మూలుగుతూ అలసి ఉన్నాను అన్నాడు. ఇలాంటి అనుభవంలోకి నువ్వు కనుక వస్తే, ఇలాంటి అనుభవంలో కనుక నువ్వు దేవుని యొక్క సన్నిధిలో పుణ్యాన్ని వేస్తే, దేవుని ఆత్మ నిన్ను ఎట్లా ఎంత ఉవ్వెత్తుగా లేవనెత్తుతుందంటే అది ఊహించిన రీతిలో వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది పాడండి. ఓడిపోనయ్య గట్టిగా బిగ్గరగా. ఓడిపోనయ్యా నా పక్షాలుండగా నేను కృంగిపోనయ్యా నీవు నాతో ఆదరణకర్త అనే దేవుని ఆత్మ నీతో నాతో అంతర్పక్షంగా ఉన్నప్పుడు, నువ్వు నలుగుతున్నప్పుడు, కొట్టబట్టినప్పుడు, అనేక విషయాలలో దేవుని యొక్క చెత్తలో నువ్వు పుట్టమైపోతున్నప్పుడు ఒక్క దేవుని ఆత్మని ఆదరిస్తుందే కానీ నీ జీవితంలో ఎప్పుడు ఓడిపోవడం ఇష్టపడదు. అపజయం అనేది నీ జీవితంలో రాకుండా ఆయన ముందని చెప్పి చక్కగా అలాగ వెళ్తుంది అనేది కాదు. కానీ అలా కొట్టబట్టాలని ఇష్టపడు. శరీర కాలంలో స్పష్టమైనవి చదవని అవసరం లేదు. అవన్నీ నీ జీవితంలో నీ శరీర సమానంగా ఎగిరిపోవాలి.
ఒక పక్షి రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నట్టుగా నీ జీవితంలో ఈ శరీర సంబంధమైన శరీర కార్యములు ఎగిరిపోవాలి అంటే నాకు అర్థమయ్యాలి. కనిపించిన గురువు ఉంటుంది, కనిపించిన పొగ ఉంటుంది, కనిపించినటువంటి భయపదనం ఉంటుంది. కనపడతారు, జీవులుగానే కనపడతారు, శత్రులుగానే కనపడతారు, తగ్గించుకున్నట్టే కనపడతారు. ఆ అమ్మాయి అంత మంచితనం కలిగింది లేనట్టు ఉంటారు. నటన ఇవి ఇట్లానే అతుక్కుపోయి ఉన్నాయి, ఇలాగే అతుక్కుపోయి ఉన్నాయి. అతుక్కుపోయి బయట తీయటానికే దేవుడు నీ పట్ల పని కట్టుకున్నాడు. నువ్వు ఇలాగ దిగజాతం ఇష్టం లేదు మహిమల రాజ్యంలో ఆ తండ్రితో పాటు ఆ సమాజంతో నిలబడాలని నేను కోరుకుంటూ ఈ రోజున నీ జీవితంలో పని కట్టుకొని ఈ శరీరాన్ని నలగొడుతున్నాడు. రెండోది ఆత్మను కూడా నువ్వు నలిగిపోయేలాగా చేస్తున్నాడు. నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన ఇష్టం. 50-17 త్వరగమ్మా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన అలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. అంతే, అస్సలు నిర్లక్ష్య పెట్టడం. అంతే, విరిగిన మనస్సు నలిగిన మనస్సానికి ఇష్టమైన బలి. నువ్వేవేవో బలులు ఇచ్చేకంటే, నువ్వేవేవో తీసుకొచ్చేదానికంటే లవంగ చెక్క అమ్మ అవి ఇవి ఏవేవో స్వీట్ అలోనస్ ఏమో రకరకాలుగా తీసుకొచ్చేకంటే ఇవన్నిటికంటే కూడా దేవుడు ఇష్టమైన బలిగా కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఎలాంటి మనస్సును ఎలాంటి శరీరము రెండూ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నిన్నెంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. ఆ మహిమల రాజ్యంలో ఆయనతో పాటు నువ్వు ఉండాలని, ఆయన సింహాసనం ఎదుట బహుధైర్యంగా నిలబడాలని ఆయన కోరుకుంటూ ఈ విధంగా నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి అనుకున్న తండ్రి చేతికి కుమారుడు ఏ విధంగా ఇష్టపడి తండ్రి చిత్రానికి ముందుకు సాగాడో నీ జీవితం కూడా ముందుకు సాగితే మీరందరూ తగ్గిలే నన్ను అడిగితే అవునండి, అవును. ఈ శరీరము మాట వినదని అందరూ తెలుసు. ఇదేంటో చూపదని అందరూ తెలుసు. ఆత్మ ఎప్పుడు కూడా సాధుత్వం లేదు. ఈ యొక్క ఆత్మ ఎప్పుడు కూడా వెన్నవలి కరిగిపోవడానికి సిద్ధమైంది ఈ ఆత్మ. దీంతో పాటు ఇది కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండు ఈక్వల్ గా ఉంటేనే ఆ మహిమల రాజ్యంలో నిలబడతాం. ఒక రకంగా మరొక రకంగా ఉన్నట్లయితే దేవుడు ఇష్టపడడు. నువ్వు ఎక్కడే ఉంటావు. భూమిని ఆకర్షించుకుంటుంది, మర్చిపోతుంది, ఖచ్చితంగా ఆకర్షించుకుంటుంది. ఏమండి? అంతే. చాలా మంది ఆత్మీయంగానేమో దీనిలుగా కనపడతారు, తగ్గించుకుని కనపడతారు, చాలా అణుగుగా కనపడతారు. మాట వస్తే ఆగదు. ఒంట్లో ఉన్న పొగంతా బయటకు వస్తుంది, ఒంట్లో ఉన్న పరిస్థితి అంతా బయటకు వస్తుంది. ఎవరు ఇష్టపడుతున్నాడా? రెండు కావాలి. ఒక మనిషిలో దేవుడు కోరుకుంటుంది ఈ రెండు కూడా కావాలి. రెండు సాధుత్వంగా మారాలి. అందుకే యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళక ముందే యోహాన్ గారు ఇలాగా వస్తున్నారు. అలాగా యేసు ప్రభువారు కూడా తటస్థించడం జరిగింది. యేసు ప్రభువారిని ఇలాగ చూశాడు. ఇలాగ చూసి ఇదిగో లోక పాపను మోసుకొని బాబు దేవుని గొర్రెపిల్ల. అందుకే నాకు ఇష్టపడింది గొర్రెపిల్ల. ఇదే గొర్రెపిల్ల రేపు వివాహ మహోత్సవానికి రెడీ అయిపోతున్నది. అంతే. ఈ గొర్రెపిల్ల సిద్ధపడి ఈ మహిమల రాజ్యంలో ఉండటంలో పెళ్లి కుమార్తెను చూడాలని ఆసక్తి కలిగి యోహాను గారిని పిలిచి, ఒకసారి నా భార్యను నా మహిమ గల నా పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి వారిని రేపు అక్కడ ఇప్పటి వరకు ప్రధానం చేసుకున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకు దారి కట్టబోతున్నాను, మధ్యాకాశం అందరూ రాబోతున్నాము, ఒకసారి చుట్టూరా అని అన్నారు. ఎవరు
ఎవరిని యోహాను గారిని పిలిచాడు. రా చూద్దురా అమ్మా తక్కువ త్వరగా ఎరుగగా వచ్చాను. 21:10 త్వరగా త్వరగా చూడాలి. 21 ఆత్మవశుడనైన నన్ను గట్టిగా ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 9వ వచ్చిన చదవండి. ఒక మాట ఒకడు వచ్చి ఇటు రమ్ము అని చెప్పిన మాట ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. ఇటున్నావయ్యా ఏదో దిక్కులు చూస్తున్నట్టున్నావు. క్లాస్ లో టీచర్ పాట చెప్పేటప్పుడు అటు ఇటు చూస్తే ఏమంటుందమ్మా? అమ్మ చేసి కొంచెం చెప్పమ్మా. ఏమంటది ఏమంటది చెప్పమ్మా? తిట్టు తప్పలేదా? తిట్టు ఇక్కడ కూడా స్మాల్ కోచింగ్ చిన్నగా చెబుతున్నాడు. ఇటు రావయ్యా ఎటు నా భార్యను నా భార్య తక్క మెచ్చిపోతుంది. శరీర ఆత్మలు పుట్టిన వేయబడిన వారు, నలిగిన వారు, దంచబడిన వారు, కొట్టబడిన వారు, పెట్టబడిన వారు అనేక విషయంలో దేవుని యొక్క బలిష్టమైన హస్తములో మొదటిగా ఉన్నటువంటి పెళ్లి కుమార్తె మహిమగల రాజ్యంలో మహిమగల నాలుగా సిద్ధపడింది. నా భార్య చూపుతారావయ్యా చూసిందంట. ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి అంతే చూపించేశాడు. చూస్తా పెళ్లి కుమార్తె ఎలా ఉందంట చెప్పలే. ఆ పాట పాడు. ఇదిగో వస్తుంది పెళ్లి కుమార్తె పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగమము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. గదిగదిగో దాంట్లో విన్నాడు. ఏదో అనుకున్నారు ఈ ప్యాడ్లు, ఈ కాంగోలు, ఈ యొక్క కీబోర్డ్లు కాదు మా విభంచిక పని కొత్త కొత్త వాద్యాలంట దేవదూతలు వాడినటువంటి అక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఏం బిడ్డారా అలాంటి స్థితిలో వాటి మధ్య నీ జీవితం దేవునికి భయంకరంగా కనిపిస్తుంటాయి. లోపల ఉన్నప్పుడే
దేవుని రాకడ వస్తుంది అని గ్రహించినప్పుడే నేను ఈ వ్యక్తిగత ఆత్మస్థితిని శరీరము ఆత్మ రెండు నలగొట్టుకో. శ్రమల ద్వారా, కష్టముల ద్వారా, నష్టముల ద్వారా, అనేకటువంటి ఆర్థిక ఇబ్బందుల ద్వారా, అనేకటువంటి ఆ రాపిడి, ఆల్రెడీ శత్రు పోరాటము, అనేక పరిస్థితుల్లో నీ యొక్క ఆత్మస్థితి క్షేమాభివృద్ధిలో ఈ రెండు వర్తిల్లితే నువ్వు వెంటనే ఆ యొక్క బోధ శబ్దం వింటావు. ఇక రెండు మహిళకు మార్చబడతాయి. నువ్వు వెళ్తుంటే యేసుప్రభుతో ఈ లోకంలో సిద్ధపడిన పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకుకి బాగుందండి ఈ జంట అని అనుకుంటావు. ఈ జంట కాదు, బాగుంది. ఇక యేసుప్రభుతో వెళ్తుంటే ఎన్ని కన్నులైనా చాలా దేవుడు స్తోత్రం అంతే. అందుకే అంటది యెషయా గ్రంథంలో ఒక ఆమె అంటుంది, ఇగో అలంకరించబడిన నా పెళ్లి కుమారుడు నా రాజైన క్రీస్తుని నా కన్నులారా చూస్తున్నాను. అలాంటి సిద్ధపడిన ప్రభువును నువ్వు కూడాను ఆయనతో నిలబడటానికి ఈ విధంగా నలగొట్టడానికి ఇష్టపడతావా? అకస్మాత్తుగా నీకేదో ఆ బలహీనత ఏర్పడింది, ఆశ్చర్యపడిన అవసరం లేదు. దేవుడు నిన్ను కోరుకుని నలగొట్టడానికి ఇష్టపడ్డాడని అనుకో. ఈ శరీరము నీ స్వాధీనంలో ఉన్నది ఇప్పటి వరకు. ఆగు అంటే ఆగలా, కూర్చో అంటే కూర్చోలేదు, నా మాటలు అంటే ఇది జరగలేదు. ఇప్పుడు దేవుని స్వాధీనంలోకి వస్తే కూర్చుంటుంది, వింటానికి సిద్ధపడుతుంది, అంతటా బాగుంటుంది, పట్టబడుతుంది, నలుగుతున్నది. కనుక రేపటి రోజున ఇదేమవుతుంది, ఈ పట్టబడిన శరీరం ఏమవుతుంది, వారికి మార్చబడుతుంది. ఇష్టపడతారా? ఒకరైతే ఇష్టపడిన వారికి మాత్రమే తగ్గుతుంది ఈ కృప. అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఆ మహిమగల రాజ్యములో నల్లగొట్టడానికి ఇష్టమైనంత కుమారుడు, అలాగే నువ్వు కూడా స్థానంలో నల్లగొట్టుకోవటానికి ఇష్టపడితే వనగవద్దు. వచ్చిన కష్టానికి సనగవద్దు. దేవుని బిడ్డలారా, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, ఇలా ఉండాలి. ఎందుకంటే జనాలను చూసేది ఏమండి, జనాలు చూసేది నువ్వు దిగజారిపోవడం తప్ప మనకు ఏమీ ఉండదు. యేసు గారు యేసుప్రభు నేల మీద నడిచేదని చూసి నేను కూడా నడుస్తాను అన్నాడు. దేవుడు కూడా పాపం సంతోషించుంటాడు. అందుకని దేవుడు అన్నాడు, నడవయ్యారా అన్నాడు. ఒక అడిగి వేశాడు, నడవడానికి సిద్ధమయ్యాడు. ఎదురుగానేమో అలలేసింది. ఎవరు చూశాడు? నీ ఎదురుగా ఉన్న దేవుడిని చూడలేదు, కానీ లేచిన అలలను చూశాడు. అనేక మంది అలలను చూసి ప్రజలను చూస్తున్నారు. అందువలన అనేక మంది ఆత్మీయ జీవితాలు క్షేమస్థితిని చూడలేదు. ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే, ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. మరణాలు 2 రకాలుగా ఉండేది. యోబు గారు ఆ మరణాలను ఎలా వర్ణించాడో ఒకసారి చూద్దాం. చూడు, యోబు గ్రంథం మాట్లాడవద్దు, ఎవరు మాట్లాడవద్దు. యోబు గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 23, 24 వచ్చాలో 2 రకముల మరణము ఇద్దరుండి. ఈ 2 మరణాల్లో ఎవరు ఎట్టున్నా ఇద్దరు సావాల్సిందే అని చెబుతున్నాను. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తన ఎముకలలో మూలుగు బలిసి ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. అది ఇది ఒక మరణం. ఏమండి, కడవలలో పాలు నిండుగా ఉండలను అంటే సమృద్ధికరమైన జీవితం. తన ఎముకలో మూలుగు బలిసి ఉండదు అంటే బాగా ఆరోగ్యం, డైట్ మెయింటెనెన్స్, టైం టు టైము. బెడ్ మీద నుండి లేస్తూనే ఏది తాగాలో అది దొంగ. ఏమండి, ఆలోచించండి. ఇలాగా టైం టు టైం మెయింటైన్ చేసే వాళ్ళకి మూలుగా అంటే ఎలా ఉంటుంది, ఎముకల్లో బలిసి ఉంటుంది అంటే నిండుగా ఉంటుంది అని అర్థం. ఇక లోహం లేదు ఆరోగ్యానికి. ఏమంటే షుగర్ లేవు, బీపీ లేవు,
గ్యాస్ ట్రబుల్ లేవు నాలాగా, థైరాయిడ్లు ఉండవు, హార్ట్ కంప్లైంట్స్ ఉండవు, ఏమి ఉండవు. సంపూర్ణ సంఖ్యంగా ఉంటారు. ఎలాంటి వారు కూడా మృతి నొందుతారు. ఇంకొకటి ఏందో చూద్దాం. వేరొకడు వేరొకడు ఎన్నడూ క్షేమమును దాని నెరుగక ఎన్నడూ క్షేమమును ఎరుగక మనోదుఖము గలవాడే మృతి నొందును. చదువు. వారు సమానముగా మట్టిలో పండుకొందరు, ఆ. పురుగులు వారిద్దరిని కప్పును. అవునా కాదా? వినాయకడ 2 రకముల మరణాలు చూస్తాం. అట్లున్నా మరణమే, ఎట్లున్నా నువ్వు తిను తినకపో. వినాయకడ నువ్వు తిను తినకపో. మరణం మాత్రం ఈ 2 ఉన్నాయి. ఈ 2 మరణాల కంటే దేవుని యొక్క పిలుపుతో అందుకున్న మరణం నల్ల కొట్టబడి నల్ల కొట్టుకుంటే, దేవుడు ఆత్మచేత నిన్ను నీవు నల్ల కొట్టుకుంటే చక్కగా ధన్యుడు ధన్యురాలు దేవుని యొక్క పిలుపు అందుకుంటావు. దేవుని బిడ్డలారా ఆలోచించు. నువ్వు ఈ శేష జీవితంలో ముగింపు జీవితంలో నానేవారు ఎవరు లేరని నీకు అవసరంలా దేవది దేవుడు దేవతతో పంపించి పరిస్థితి చెప్పిస్తా. నిండు ఆయుషుతో ఆయన పిలుచుకుంటాం. ఆత్మను కింద పడనివ్వడం, చక్కగా తీసుకుని వెళ్ళిపోతుంది దేవదూత. ఆత్మను కింద పడనివ్వడం. ప్రియ యేసు రాజును నే సూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుండే చాలు. అయిన మోక్ష గృహము నందు చేరి పడాలి. భక్తుల గుంపులో నిండిన మోక్షు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుండే చాలు. మూర్ఖమగునపైన కలరు చూసి స్వర్గానికి పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన నీవును చూసి, కొరడాతో కొట్టబడిన నీవును చూసి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదను. ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుండే చాలు. దేవుడు బిడ్డారా, చక్కగా నీ ఆత్మను కింద పడినవాడు, నల్ల కొట్టుకున్నవాడు, దేవుని ఆత్మ చేతులకే కొట్టబడినవాడు, దేవుని చేతిలో పీఠం వేయబడినవాడు, నేను నీవుగా దేవుని యొక్క సన్నిధిలో నీకున్నటువంటి దురాశలు, స్వకీయ దురాశలు, దేవునికి ఇష్టకరమైనటువంటి సమస్తం కూడాను చర్చించి తీసేసుకున్నటువంటి వ్యక్తులు రేపు మహిళకు మార్చబడతారు. దేవదూత వస్తుందని శేష జీవితంలో ఆత్మని కింద పడినవాడు, ఆత్మని కింద పడనివ్వడు. దేవుడు ఇలా ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు ఆత్మని కింద పడినవాడు. నేనే దేవుని దగ్గర అడుగుతూ ఉంటా. 3 ప్రశ్నలు దేవుని దగ్గర పెట్టేశారు. ఇప్పటికి పెడుతున్నామంట. ఒకటి, నన్ను డాక్టర్ల చేతికి అప్పగించండి. రెండవది, మంచాన పడినవద్దు. మూడవది, మనుషుల చేతికి అప్పగించండి అని. మన పొరవారిలో నేను గుంటూరు వెళ్ళి మంచి దగ్గరికి వెళ్ళతే ఆమె కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాను. అవునా? చెప్పిందా లేదా? ఇదే విషయం చెప్పింది. నా బిడ్డ కొరకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా చేసాం అంటారు కనుక అలాగా కాదయ్యా, అలా అనిపించుకోవద్దు, కంగాగిలాగా చేస్తున్నాను, అలాగా చెయ్యయ్యా అని చేస్తున్నాను. బిడ్డగా నేను అట్లానే చేసుకుంటున్నాను అన్నాను. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన బిడ్డలను నువ్వు నల్లగొట్టుకొని స్వకీయ దురాశలు నీలో ఏదైతే ఎగిసిపడుతున్నావో, ఉప్పు కాకుండా తిన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పగులు అనగాని ఉన్నటువంటి ఈ శరీరంలో ఏదైతే అడ్డు వస్తున్నావో అవి నువ్వు తీసేసుకుని నల్లగొట్టబడిన జీవితంలో నీరు మహిమ మార్చబడితే నీ శరీరము నలిగిన యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో మహిమ మార్చబడితే ఈ 2 విధముల దేవుని బిడ్డలారా రేపు భవిష్యత్తు వెంటావు. ఒకవేళ దేవుని రాక ఆలస్యం అయితే
ముందుగా చనిపోతే నువ్వు లేస్తావు. ఆ తర్వాత ఒకవేళ దేవుడు నాకు ఆలస్యమైతే దేవుడు బిడ్డనా నువ్వు ఇలాగ సిద్ధపడితే సజ్జనుకున్న నీవు కూడాను డబ్బును కలుసుకుంటా. ఈ ఇద్దరు మధ్యాకర్షణ యేసు ప్రభుత్వం ఆ యొక్క విందులో ప్రవేశిస్తా. కనుక దేవుడు బిడ్డలను ఆలోచించండి. ఆ మహిమ గల రాజ్యంలో ప్రభుత్వం మొదట విందులో, రెండో దాని రాజ్యంలో ఆయన సమాజం ఎదుట ఉండాలని ఇష్టపడుతున్నారా? దేవుడు బిడ్డలారా ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా నలగొట్టడానికి ఇష్టపడ్డావు. నువ్వుగా నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు. దేవుని బిడ్డ వచ్చిన శ్రమకు, వచ్చిన కష్టానికి బాధపడబడ్డావా? దేవుని నచ్చికంగా ప్రేమించాడు. ప్రేమించిన వారికి ఈ శోధన, ప్రేమించిన వారికి ఈ కష్టం, ప్రేమించిన వారికి ఈ నష్టం, ప్రేమించిన వారికి ఆ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆలోచించండి. మన యేసమ్మ చెల్లెలు కొడుకు చక్కగా పీజీ చదువుకుంది. పీజీ కూడా అయిపోయిందేమో, మరి ఏదో జాబ్ చేస్తున్నాడంట, ఏదో కోచింగ్ తీసుకున్నాడంట. ఏదో చిన్న ఇదిలో అబ్బాయికి మొన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నేను చనిపోయాను. 22 సంవత్సరాలు అంట. 22 సంవత్సరాలు. ఆ తల్లికి గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక అమ్మాయిని కోల్పోయింది. ఇప్పుడు ఒక పిల్లవాడిని కోల్పోయింది. నదిగిందండి. ఆ రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారంట. నేను అది చెప్పి అన్నాను, భయంకరంగా ఏడ్చి అయ్యా బ్రతికించు, బ్రతికించు, బ్రతికించు అని ప్రార్థన చేశారంట. అయితే ఆ పిల్లవాడు వీళ్ళు ప్రార్థన చేసి 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 ఏడ్చి 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 సొమ్మసిల్లిపోయి పడుకున్నారంట. వీళ్ళు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదంట. అదే స్తోత్రం. ఎంత బాధాకరం సంగతో మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి పిల్లలారా. లేదు చూసేవాళ్ళు చనిపోయి ఉన్నారంట. ఎంత బాధ ఆలోచించండి. ఈరోజు సమాధి చేస్తుంటారు అనుకుంటున్నా. బంధువులు రాలేదని నేను తెలియదు నాకు. ఈరోజు చూస్తుంటారేమో. ఎంత బాధాకరం ఆలోచించండి పిల్లలారా. ఆ తల్లి బ్రతుకుతున్నారు. మన 3 రోజులు మన దగ్గరికి మీటింగ్స్కి వచ్చారండి. అదే సాయంత్రంలో చక్కగా పాల్గొన్నారు. అవును, బిడ్డను కోల్పోయి, కుమార్తెను కోల్పోయి ఎట్లా అయిపోయింది ఆ తల్లి. మరి ఇప్పుడు కూడా మనోళ్ళు చెప్పారు వెనక బజార్లో అక్క ఆ మైండ్ సెట్ కూడా మారిపోయింది, సరిగ్గా లేదు అక్క. మరి ఇప్పుడు అసలు ఎటువంటిదో తెలియదు ఆ తల్లి అన్నారు. ఆలోచించండి పిల్లారా. ఇలాంటివి రీతిగా జీవితంలో వస్తాయి. వినాలి భయవాళ్ళు వస్తాయి. బాధ కలిగింది నేను వింటే. నాకు దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కొన్ని ఎదుర్కోవాల్సి వస్తాయి. అవునాడు వీటి ద్వారా ఆత్మ నలుగుతుంది. ఆత్మ అయిన వలె కరిగిపోయినట్టుంటుంది. శరీరం నలిగిపోతుంది. ఇంకా ఏముండదు. ఉప్పుగా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది. చేదు చెప్పడేమండి, చేదు పోతానే ఉంటుంది. ఇంకేముందండి? ఉందా? అవును, నలిగిపోయినటువంటి శరీరము ఆత్మ, కొట్టబడిన శరీరము ఆత్మ. బిడ్డలారా ఆలోచించండి. నీవు కూడా మహిళల రాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఏమండి, ఇష్టపడుతున్నారా? నాకు చిత్తాలు నిన్ను నువ్వు నెలగొట్టుకోవటం ఒక ఎత్తు అయితే, దేవుని ఆత్మ ద్వారా నెలగొట్టడం ఇది ఒక ఎత్తు. ఈ 2 విధాల నీ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని కలిగిస్తుంది. ఒక నూతనమైన గంభీరమైన కార్యాలు నీ జీవితంలో ప్రతికూలంగా చూడటానికి, ఆ తర్వాత మహిళల రాజ్యంలో ఆయనతో పాటు ఉండటానికి తీసుకు ఈ 2 విధములుగా దేవుని ఆత్మ చక్కగా ఇష్టపడుతుంది. అందుకు నువ్వు ఇష్టపడితే ఆలోచించు. ఇష్టపడితే
ఆ రాజ్యంలో ఉండాలని కోరుకుంటే మొట్టమొదటి విందులోకి వెళ్తాం, ఆ తర్వాత రాజ్యంలోకి వెళ్తాం. విందు లేకుండా అక్కడికి వెళ్ళాం, అది మర్చిపోవద్దు. ఏదైనా విందులో పాల్గొంటాం. అంతే కదా, ఓ పాట ఉందిగా, వచ్చు, అందరూ కలసి విందులో చేరి ఆనందముగా నుండురు. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుండురు. ఆనందములో విందు విమర్శింపబడేవారు. ఆనందములో విందు విమర్శింపబడేవారు. పరిశుద్ధులు పాల్గొందురు. పరిశుద్ధులు నువ్వు పరిశుద్ధ జీవితం జీవించడానికే ఈ నల్ల పట్టబడుతుంది ఈ శరీరం. ఆశ్చర్యపడవద్దు. ఒక్క మాట చదివించేసి నేను ముగిస్తున్నాను వంటి నాకు అయింది. కట్టె కొట్టే తెచ్చేలాగా ఒక మాట చదివించేసి అది పేతురు గారు ఒక అనుభవాన్ని చూసి నేను ముగిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఒక్కరు మాత్రమే చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకూడదు. దేవుని పిల్లలు ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. అగ్ని లాంటి మహాశ్రమలు అన్నాడు. ఏమిటి అగ్ని లాంటి మహాశ్రమలు అంటే? వినాలి ఇక్కడ. మా ఎసరిగా కూర్చో. ఎందుకు అక్కడ కూర్చున్నా? కూర్చోలే పాపనమ్మా. 70 ఏళ్ళ ఎన్ని వచ్చాయి? ఈ వయసు అంతా ఇప్పుడు 10 ఉన్నాయో లేదో. ఆలోచించండి ప్రియులారా. అగ్ని లాంటి మహాశ్రమలు అంటే అర్థం ఏంటి? వినండి. అంటే చలిమంటలాగా ఎగిరిపోవాలా నాకు? ఏమండి ఆలోచించండి. దేవుని ఆత్మ నాకు చిన్న విషయాన్ని నచ్చింపచేస్తుంది. అగ్ని లాంటి మహాశ్రమలు లోనే ఆత్మీయ జీవితంలో స్థిరత్వం వస్తుందంట. ఇప్పుడు దేవుని ఆత్మ నాకు అందించిన విషయం చెప్తున్నా. దానికి సాదృశ్యంగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి దాంట్లో నాతో ప్రేరేపించబడిన ఒక మాట ఏమిటంటే, ఒక మాట చదువుదాం. ఇది ఇలాగే ఉంచండి. దానిలో పాత నిబంధన హోషేయ ముందు 3వ అధ్యాయం 'వారిలో ఉన్నటువంటి ఆత్మలో తీక్షణత లేదా తీవ్రత, ఆత్మలో ఉన్నటువంటి వారి యొక్క స్థిరత్వం, వారిలో ఉన్నటువంటి ఆత్మ జీవితంలో చాలా దేవునికి ఇష్టకరమైనటువంటిది ఒక ఉన్నతమైన డెసిషన్, ఒక తీర్మానము. అది ఒక చక్కనిది దేవుడు చెప్తున్నాడు. అమ్మా దానిలో 3వ అధ్యాయము 16 వచ్చిన తర్వాత త్వరగా షడ్రకు, శద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమరియు తెలుసుకొను. ఏంటండి, రాజుగాడిని పట్టుకొని నెబుకద్నెజరుని పిలవటం అంటే అసలు వాడికి అంత ఉగ్గురు రూపం వచ్చింది. ఇదేందుకంటే పేరుతో సంబోధించడం రాజా అనాలి కదా.
ఎక్కడో ఒక చోటే అన్నారు రాజా అని. ఏంటండి వాడికి ఎంత మంది ఉంది వినాలి, ఎక్కడ మండుద్దా లేదా? ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలర్ అనుకుంటే వాడికి మండుద్ది, మండుద్దా లేదా? చెప్పడేమండే ఆఫ్టర్ కౌన్సిలర్కి ఏం పడితే వాడికి ఎందుకు పడదు? అందుకని దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నారు, నెబుకద్నెజరు అసలు మాకు చింతే లేదయ్యా, మా దేవుడు రక్షిస్తాడు అంతే. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మాకేం బాధ లేదు, దిగులు లేదు, చెత్త లేదు, ఆ జీవితంలో భయం లేదు, దిగులు లేదు అంతే. మేము మాత్రం దానికి మాత్రం అంటే ఆత్మీయ స్థితిలో ఎలాంటి భయంకర విషమ పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చిన దానిని అన్నారు అగ్ని లాంటి మహాశ్రమ. అగ్ని లాంటి మహాశ్రమ అంటే ఇదే, మామూలు విషయం కాదు. ఇంకొకటి అగ్ని లాంటి మహాశ్రమ ఇంకొకటి ఉన్నది ఎస్తేరి గ్రంథంలో. ఎందుకు తెలుసా అమ్మా? మొద్దుగా కోసం 50 మూల ఉరుగమ్మ సిద్ధపచ్చాడు ఆమన్నాడు. యూదులకు శత్రువు వాడు, యూదులకు శత్రువు. 50 మూల ఎంత ఉరికమ్మ ఉంది ఎత్తించాడు. యూదులందరికీ ఒక మొద్దుగా కాదండి, యూదులందరికీ కూడాను ఆ దగ్గర లాంటి సమయం విషమ పరిస్థితి, భయంకర పరిశోధన పరీక్ష. అయితేనే దాని నుండి దేవుడు ఎలా తప్పించాలో ఆయనకు తెలుసు. ఒక ప్రార్థన ఆ స్థితినంతా కూడా మార్చివేసింది. దేవుడు ఇలా ఆలోచించండి, ఇలాంటి అగ్గిలాంటి మహాశ్రమలు నువ్వు ఉది గొప్ప ఎక్కవలసిన పరిస్థితులు వచ్చేస్తానే, ఇలాంటి విషయ పరిస్థితులు వచ్చేస్తానే నీ ఆత్మ స్థితి నలగొట్టబట్టున్నారు కొలది. అది ఆశ్చర్యపడవద్దు. ఏదో ఒక ఎంత సంభవిస్తుందని నువ్వు ఆశ్చర్యపడవద్దు అవసరం లేదు. ఎందుకులారా? అవునా, నీ పట్ల దేవుడు ఒక గొప్ప రీచిపోతున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయినందుకే ఆ పేరుని బట్టి దేవుడు మహిమపరచాలి. దేవుడు స్తోత్రం. క్రైస్తవులు అంటే ఏదో నమ్మకార్థంగా అనుకోవద్దు. క్రీస్తును ధరించుకున్న వారందరూ క్రైస్తవులే అమ్మా. అందుకని లెంత దేశాన్ని పాటిస్తేనే క్రైస్తవులు అందరం, అలాగే క్రిస్మస్కి 4 రోజులు తెల్లవారుజాము ప్రార్థనకి వెళ్తేనే క్రైస్తవులు అందరం, దేవుని సన్నిధిలో విస్తారమైన కానుకలు లక్షలు ఇస్తేనే క్రైస్తవులు అందరం. ఏమండి, నామకార్థంగా వారం వారం బైబిల్ తీసుకుని పోతేనే క్రైస్తవులు అందరం. ఏమండి, ఆ యొక్క పాస్టర్ తోటి మెప్పులు గంతులు పొంది ఓ భలే భలే అనిపించుకుంటున్నంత మాత్రమే క్రైస్తవులు అన్నవాడు. అర్థమవుతుందా? ఏమండి, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేసినంత మాత్రం చేత బిషప్పులని అదని ఇదని ఏవో ఆర్గనైజేషన్స్ పొందినంత మాత్రం చేతనే క్రైస్తవులు అనబడతాం. ఎవరు క్రైస్తవులు? క్రిస్టియన్స్. క్రీస్తును ధరించుకున్నవారు, నల్లగొట్టబడి క్రీస్తు యొక్క సారూప్యములోకి, క్రీస్తు యొక్క కృపలోకి, క్రీస్తును పోలి జీవిస్తున్నవారు, క్రీస్తు యొక్క వాక్యానుభవంలో సాగుతున్నవారు, ఎట్టి స్థితిగతులైనా ఎట్టి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి క్రైస్తవులు మాత్రమే ఈ క్రైస్తవులు దేవుని దర్శించుకున్నవారు అంటారు, ధరించుకున్నవారు అంటారు. అందుకని ఈ క్రైస్తవులు అనిపించుకోవడానికి సిగ్గుపడరంట. ఆ కింద ఉంది కదా, కింద ఉంది చదవండి. 12వ వచనం, 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము చదువు. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీలో ధన్యుడు. ఎవరు ధన్యులు? ఈ శ్రమలను అనుభవిస్తూ మహిమా స్వరూపియకు దేవుడు ఆత్మ మీద నిలుచున్నది అనే సంగతి మర్చిపోవద్దు. వారు మాత్రమే ధన్యులు. వీరు క్రైస్తవులు, వీరు క్రైస్తవులు కనుక. అందుకని
ఏదో ఒక విత్తు సంభవిస్తుందని మీరు ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఒక ఉన్నతమైన నూతనమైనటువంటి స్థితిలో దేవుడు నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పి ఉన్నతంగా నడిపించబోతున్నాడు. ఆ మహిళల రాజ్యంలో నిలబెట్టడానికి సంసిద్ధంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. నిన్ను తీర్చిదిద్దుతున్నాడు, నిన్ను రూపాంతరం జరుగుతున్నాడు, చెక్కుతున్నాడు, దొరుకుతున్నాడు. అందుకు నువ్వు ఇష్టపడతావా? అందుకు నువ్వు ఇష్టపడతావా? ఆలోచించండి, ఆలోచించండి. చివరినాలు ఆ రాజ్యంలో నువ్వు వినడానికి ఇష్టపడినట్లయితే నిన్ను నువ్వు నలగొట్టుకో. ప్లస్ దేవుని యొక్క ఆత్మతో నలగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు అని చెప్పి నువ్వు వెళ్ళిపో. ఆయన బలిష్టమైన ఆత్మలోకి వెళ్ళిపో. ఎంత వెళ్ళిపోవాలంటే కొద్దిగా ఉండటానికి వెళ్ళు. నీ చిత్తం ప్రభా అంటానికి వెళ్ళు. చిన్న బాలుడు, 3 సంవత్సరాల బాలుడు, సమూయేలు అని పిలిస్తే చిత్తం ప్రభా అన్నాడు. నీవు మాత్రం అన్నావు, నువ్వు మాత్రం అన్నావు. నువ్వెందుకంట? నీకు తెలివి మీరే ఉంటా, మీకు జ్ఞానం కానీ నువ్వు అనవు. ఏమండి ఆలోచించు. ఓయ్ ఆలోచించు, ఆలోచించండి. కనుక చెబుతున్నాను, ప్రభు యొక్క మహిమల రాజ్యంలో ఉండటానికి, శరీర ఆత్మ నల్లగొట్టుకోవటానికి మొదటిగా నువ్వు ఇష్టపడు. రెండవ దేవుడు నలగొట్టడానికి ఇష్టపడ్డ దేవుడికి నువ్వు ఆయన బలిష్టమైన అస్తమంలో ఈ విధంగా మహిమకు మార్చబడతావు. ఆ మహిమల రాజ్యంలో ఎప్పుడు నిలబడతావు. అందుకు ఇష్టపడుతున్నావా? అందుకు ఇష్టపడుతున్నావా? అందుకని పాత పాటలో భోజనం ఉండేది. ఒకసారి దేవుడు కూడా నాతో మాట్లాడాడు. రక్త మాంసంలో దేవుడు రాజ్యం స్వతంత్రించమని మంటి గూడర మెల్లప్పుడు బలహీనమై నశించునది. మంటి గూడర మెల్లప్పుడు బలహీనమై నశించునది. ఉండాలని ఆశించితే, ఆ మహిళ రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం నిలబడాలని నువ్వు ఆశించితే, మొట్టమొదటిగా నలగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడు. నల్లగొట్టే దేవుడు ఆత్మకు నువ్వు ఇష్టపడవు. ఈ రెండు నీ జీవితంలో ఉన్నప్పుడు మనకు మార్చబడతావు. ఆ ప్రభుత్వం కూడా అక్కడ ఉంటావు. ఇష్టపడతావా? ఇష్టపడే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. పైవారు ఎక్కడికైనా వారు ఎత్తండి. దేవుడు బిడ్డలారా, ఈ విధంగా దేవుడు అందరి విషయంలో, అందరి జీవితాల్లో నూతన కార్యం జరిగించడం గాక అని దేవుడు ఈ వాక్యం దీవించడం గాక అని ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయాలి. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. చెప్పబడిన వాక్య ప్రకారంగా అందరూ ప్రార్థన చేసి పంపిస్తాను. దేవుని బిడ్డలారా, అందరూ ప్రార్థన చేసి పంపిస్తాం. ఓపికగా ఉండాలి.